హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నా పద్ధతిలో రసం చేయబోతున్నాను. టమోటా రసము మామూలుగా అందరూ చేస్తారు. ఇది నా పద్ధతి వేరే స్టైల్లో ఉంటుంది. అందరూ ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టమోటాని మిక్సీ పట్టేసుకున్నాను. కొంతమంది టమోటాని చింతపండులో మిక్సీ చేసి కలిపి చేస్తారనమాట. నేనైతే నేను కూడా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట. ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను. ఇది కొంచెం చికెన్లోకి మొత్తం వేసేసాను. కొంచెం చికెన్లో కొంచెం తీసి పెట్టుకుంటున్నాను టమోటా గుజ్జు. ఇట్లా బాగా నూనెలో బాగా ఉడకనిచ్చాక బాగా వేగాక రసం మసాలా వేసుకొని చింతపండు మొత్తం కలుపుకొని చింతపండు రసం అంతా వేసేసుకోవాలి దీంట్లోకి. బాగా వేగనివ్వాలండి, పచ్చివాసన లేకుండా. ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా జలుబు చేయకుండా ఉంటుంది. అంటే ఈ నూనెలో బాగా డ్రై అయిపోద్ది కదా. అది మనం పచ్చి టమోటాని చింతపండులో పిసికి వేస్తే అది పిల్లలకి జలుబు చేస్తుంది అనమాట. దీంట్లో మనము మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఇది ధనియాలు ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయలు. నేను ఎండుమిరపకాయలు నూనెలో వాడవను, చేత్తో నలపను. ఎందుకంటే నాకు చేయి ఊరికినా మంట వచ్చేస్తుంది. అందుకని నేను ధనియాలు, జీలకర్ర వాటిల్లోనే దంచి ఎండుమిరపకాయలని ఇట్లా మసాలా లాగా చేసి టమోటాలో నూనెలో వాడిచేటప్పుడు వేసేస్తాను అనమాట. కొంచెం పసుపు వేసేసుకున్నామంటే బాగా మిక్స్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా వేపిచ్చేసి, మా ఇంట్లో కొత్తిమీర లేదు. లేడు, బయటికి వెళ్ళాడు. కొత్తిమీర లేదు, అందుకని కరివేపాకు బాగా నలిపి వేసేస్తున్నాను. అన్నీ సరిపడ ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఒకసారి వాటర్ మనం టేస్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే కొంచెం బుడగలు వచ్చేసిన తర్వాత ఆపేసుకోవడమే. టమోటా రసం రెడీ.